దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ బాగున్నారా? కొంతమంది జీవితాల్లో సంపాదనే ధ్యేయంగా జీవిస్తారు. అలా అతిగా పనిచేసేవారు పనిచేయడానికే పుట్టినట్లుగా యంత్రాల్లా రాత్రింబగళ్ళు విరామం లేకుండా పనిచేస్తూ ఉంటారు. అలా అతిగా పనిచేసే వారిని గురించి దేవుడు ఇలాగంటున్నాడు, తాలిము లేక పనిచేయవానికి నష్టమే ప్రాప్తించును. సామెతలు 21:5. నేను చేసిన పనులన్నీ వాటి కొరకు నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టు గాను ఆగపడెను. సూర్యుని క్రింద లాభకరమైనది ఏదియూ లేనట్టు నాకు కనబడెను. ప్రసంగి 2:11. అతిగా పనిచేయడం అనేది కేవలం వృధా ప్రయాసపడటమే. చాలా మంది ఆ ప్రయాసలో పడి దేవుని సన్నిధి, వాక్యము, ప్రార్థన అనేవి విస్మరిస్తూ ఉంటారు. వారు తమ కుటుంబం కొరకు, తమ కొరకు మాత్రమే పుట్టినట్లుగా వారి జీవితాల్లో రాత్రింపగళ్ళు ప్రయాసపడి దేవుడిచ్చిన అమూల్యమైన జీవితాన్ని అర్ధరహితంగా చేసుకుని సంతృప్తికి దూరమవుతూ ఉంటారు. సంతృప్తి సహితమైన భక్తి జీవితము కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు.